వివేకానంద రెడ్డి హత్య బహిరంగం, కానీ ఆ వెనకాల జరిగిన సంఘటనలు అంతఃపుర రహస్యాలు, ఆయన పెళ్ళ బిడ్డల ఈ వ్యవహారం అంతా కూడా వాటి పర్యవసానంగా జరిగింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు క్రిందటిసారి తెలుగుదేశం ప్రయత్నిస్తే, దాన్ని తిప్పికొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తే, ఆనాడు జగనన్నకి అండగా నిలబడ్డటువంటి చెల్లెమ్మలు దానికి బహుమతి ఆశించారు. ఆ బహుమతి ఇవ్వని జగన్ మీద కోపంతో ఉన్నారు. ఆ ఇద్దరు తర్వాత తెలుగుదేశంతో సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ నమ్ముతోంది. వాళ్ళేమో న్యాయం కోసం పోరాడుతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా షర్మిల సునీత కలిసి నియోజకవర్గం అంతా తిరిగేసినటువంటి నేపథ్యంలో విజయమ్మ ఆ విషయం మీద ఈ రోజు వరకు నోరు మెదపలేదు. సౌభాగ్యమ్మ కూడా ఎగనెస్ట్గానే మాట్లాడింది. ఇప్పుడు మరి జగన్కి ఎవరున్నారు కుటుంబంలో అండంటే ఒక్క మేనత్త మాత్రమే. తాజాగా ఆ మేనత్త కాస్త వైఎస్ఆర్ సోదరి విమల మరొకసారి షర్మిల మీద విరుచుకుపడింది. ఏమి కంట్రోల్ లేనటువంటి మాటలు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా తీసుకొచ్చి చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. షర్మిల సునీత చేస్తున్న తప్పు, వ్యక్తిగత కక్షతో అక్కా చెల్లెళ్ళు ఇలా చేస్తున్నారు, షర్మిలకు లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడ ఉంది, జగన్ శత్రువు అంతా షర్మిల చుట్టూ చేరారు, మేనత్తగా చెప్తున్నా మీరు చేస్తుంది కరెక్ట్ కాదంటూ ఓ స్టేట్మెంట్ ఇస్తా వచ్చింది ఆవిడ. ఒకసారి అదేంటో విందాం. వాటిని పట్టుకుని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అవకాశం ఇంతవరకు కుదరలేదు కాబట్టి దాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక పక్కన దీంట్లో ఎట్లా కౌంటర్ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పటిదాకా వాళ్ళకి, అందుకని వీళ్ళు అది హైలైట్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని, నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం, వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి దయచేసి వాళ్ళు చూస్తే ఆ అమ్మాయిలారా మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి, ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే, మీకు అసలు కరుణ జాలి ఏం లేదా? మీరే ఆలోచించుకోండి. కానీ మీరు చేసేది మాత్రం చాలా తప్పు అమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మ. ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఆల్ ఆర్ రిలేటివ్స్, మన బంధువులందరూ కూడా మీరు అనుకుంటున్నారే మేము మీకు సపోర్ట్ చేస్తారని. జస్ట్ బికాజ్ యు ఆర్ రాజశేఖర్ రెడ్డిస్ డాటర్, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. మీరు నువ్వు చేసేదంతా కరెక్ట్ అని అనుకోవద్దుమా. ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఆయనకు అవమానకరంగా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు చేసే పనులు ఏమైనా అన్న సంతోషంగా చూస్తున్నాడు అనుకుంటున్నావా? ఇది అయితే దీని మీద షర్మిల అదే స్థాయిలో వెంటనే స్పందించింది. తనకి ఏదైనా సరే చేస్తున్నది కరెక్టేనని తేల్చి చెప్పింది. తన మేనత్త విమలమ్మకు వివేకానంద ఎంత చేశారో మర్చిపోయినట్టుంది. అవి గుర్తుకొస్తే ఇట్లా మాట్లాడదు ఆవిడ. వివేక హత్య కేసుకు సంబంధించి మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, దర్యాప్తు సంస్థ సిబిఐ చూపించిన ఆధారాలని నమ్మాం, అంతే తప్ప హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేయడం లేదు. ఆధారాలు లభించిన తర్వాత వివేక హత్యలో అవినాష్ ప్రమేయం ఉందని విశ్వసించాం. ఎక్కడైనా హత్య రాజకీయాలు ఆపాలని కోరుతున్నాం, హత్య చేసి నరహంతకులు చట్టసభలోకి వెళ్లకుండా పోరాడుతున్నామంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది.